తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీహార్లో చారిత్రాత్మక విజయంతో 10వ సీఎంగా నితీష్ ప్రమాణం. భారత్ అమెరికా భారీ రక్షణ ఒప్పందం. జావెలిన్ క్షిపణులతో ఇండియా శక్తివంతం. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు. తెలంగాణ సన్నబియ్యం విధానంపై కేంద్రం దృష్టి. రేవంత్ సూచనను పరిశీలించనున్న కేంద్ర మంత్రి. శబరిమలకు పోటెత్తిన భక్తులు. రద్దీ నియంత్రణలో వైఫల్యం. టీడీపీని ప్రశ్నించిన కోర్టు. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్. హిందూ సంస్థల ఫిర్యాదుల వెల్లువ. మియాపూర్, అత్తాపూర్ బస్తీలను సందర్శించిన కల్వకుంట్ల కవిత. కోదాడలో దళిత యువకుడు లాకప్ డెత్. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులపై ఆగ్రహం. ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆందోళన. 3 నెలల నుండి జీతాలు అందక డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణం. పూవర్తి గ్రామంలో విషాదం. బీహార్ ఎన్డీఏ విజయంపై బీజేపీ నేత నఖ్వీ అభిప్రాయం. ఎస్ఐఆర్ ఆరోపణలను ఖండించిన నఖ్వీ. జడ్చర్ల, బోడగుట్ట, దేవునిగుట్ట రోడ్డు పనుల నాణ్యతపై స్థానికుల ఆగ్రహం. నాగర్ కర్నూల్ రైతు నిరాశ. పత్తి పంటకు నిప్పంటించి నిరసన. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో 202 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ అన్ని పార్టీలు ఎంచుకున్న ప్రకారం నితీష్ కుమార్ ను సీఎంగా ఎన్డీఏ ప్రకటించింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతలు హాజరయ్యారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు మరోసారి డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వం బీహార్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. मैं नीतीश कुमार सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। భారత్ అమెరికా రక్షణ బంధాన్ని బలపరిచే కీలక ఒప్పందం కుదిరింది. మొత్తం $93 మిలియన్ విలువైన జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు సహా పలు అధునాతన ఆయుధాల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీఏ ప్రకటించిన ఈ ఒప్పందంతో శత్రు ట్యాంకులను క్షణాల్లో నాశనం చేసే జావెలిన్ వ్యవస్థ భారత దళాలకు త్వరలో అందుబాటులోకి రానుంది. శిక్షణ, నిర్వహణ, సాంకేతిక సహాయం కూడా అమెరికా అందిస్తుంది. చైనా వ్యూహాత్మక సవాళ్ల మధ్య ఈ ఒప్పందం ఇండో పసిఫిక్లో భారత స్థాయిని మరింత పెంచుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. విజయవాడ నుండి బేగంపేట్ చేరుకున్న ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, లాఠీచార్జ్ జరిగింది. తర్వాత జగన్ నేరుగా కోర్టుకు వెళ్లగా ఆయనతో పాటు కీలక నేతలు, అడ్వకేట్లకు మాత్రమే ప్రవేశం ఇచ్చారు. కోర్టు ఆవరణను పూర్తిగా ముట్టడి చేసిన పోలీసులు 100 మీటర్ల దూరంలో పికెట్ ఏర్పాటు చేశారు. 2013 నుండి బెయిల్లో ఉన్న ఈ కేసులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ అభ్యర్థించడంతో జగన్ ఈసారి ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ప్రజలు నిజంగా తినే నాణ్యమైన బియ్యమే సంక్షేమ పథకాల ఉద్దేశం నెరవేరుస్తుందని రేవంత్ చెప్పారు. తెలంగాణ మోడల్ను ప్రధాని ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని ప్రహ్లాద్ జోషి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. శబరిమలకు సీజన్ ప్రారంభమైన మొదటి 3 రోజుల్లోనే 3 లక్షలకు పైగా భక్తులు తరలి రావడంతో రద్దీ తీవ్రంగా పెరిగింది. పంబ నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లు కిలోమీటర్ల మేర సాగడంతో అయ్యప్ప దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుంది. ఏర్పాట్లలో లోపాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిమితిని సమర్థవంతంగా నియంత్రించలేదని కోర్టు ఆగ్రహంతో స్పందించి రోజువారీ యాత్రికుల పరిమితిని 75,000కు తగ్గించాలని ఆదేశించింది. వర్చువల్ క్యూ 70,000, స్పాట్ బుకింగ్ 5,000కు మాత్రమే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. భద్రత, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీకి సూచించింది.
ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మహేష్ బాబు లుక్ ను చెక్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్తో వీడియో తీసి సోషల్ మీడియాలో లీక్ చేయడంతో అందుకే నాకు దేవుడంటే నమ్మకం లేదు అని రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో ఆగ్రహం రేపాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రాజమౌళి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేస్తూ రాజమౌళిపై దేవుడి కరుణ ఉండాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మియాపూర్, పిఏనగర్ బస్తీ, అత్తాపూర్, రాజేంద్రనగర్ బస్తీలను సందర్శించారు. కాలనీ వాసులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా వారికి సహాయం చేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ కల్లుగడ్డ బజార్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల దళిత యువకుడు కర్ల రాజేష్ తనకు వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వేరే వ్యక్తి తీసుకున్నందుకు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసుల కస్టడీలో 4 రోజుల పాటు చిత్రహింసలు అనుభవించాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రాజేష్ పై దారుణంగా హింసించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గాయాలతో ఆయనను హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించిన తర్వాత శ్వాస సమస్యలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాజేష్ చావుకు బాధ్యులను శిక్షించాలని కలెక్టర్ ద్వారా న్యాయం చేయాలంటూ నిరసనలు చేపడుతున్నారు. ఈ సందర్భంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరగకూడదన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. న్యాయం చేయలేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మీరు హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, మీరు ఎందుకు రాజీనామా చేయాలో నేను చెప్తా. ఇప్పటికి కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూరు అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుని సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదోవ పట్టినాయి, వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిననే తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుని తీసుకుపోయి ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ కుల్ల ఒడిచి ఘోరంగా 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు. 48 గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా? నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా? నీ చెడ్డుపక్కల ఉండే గ్యాంగ్ మెంబర్లకు ఇవి కనిపిస్తలేవా? తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు జీతాలు 3 నెలలుగా అందక ఆగ్రహంతో ఎన్హెచ్ఎం డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఎన్హెచ్ఎం పథకంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాలకు చెందిన 17,000 మంది ఉద్యోగులు జీతాలు లేక కుటుంబాలను సపోర్ట్ చేయడంలో కష్టపడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగులను రెగ్యులర్ చేసి జీతాలు పెంచుతున్న సందర్భంలో తెలంగాణలో జీతాల పరిపాలనపై ప్రభుత్వం స్పందన కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సుక్మా జిల్లా పువర్తి గ్రామం మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణంతో విషాదంలో మునిగింది. స్వగ్రామానికి చేరుకున్న హిడ్మా మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 50 ఇళ్లున్న గ్రామంలో సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేలాడుతున్నాయి. అంత్యక్రియల ఏర్పాటు జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో కీలక మావోయిస్టు నేతగా మరో వాంటెడ్ బర్సదేవ అనే వ్యక్తి పేరు పోలీసులు పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. హిడ్మా తలపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు 1.80 కోట్లు రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. బీహార్లో ఎన్డీఏ భారీ విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ప్రజలు మంచి పాలనకు స్పష్టమైన మద్దతు ఇచ్చారని, కాంగ్రెస్, ఆర్జేడీ సృష్టించిన గందరగోళ ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టారని ఆయన తెలిపారు. అదే సమయంలో ఎస్ఐఆర్పై వచ్చిన ఆరోపణలను నఖ్వీ ఖండించారు. ఇది ఎన్నికల కమిషన్ నిర్వహించే రాజ్యాంగపరమైన ప్రక్రియ మాత్రమేనని, ఎలాంటి ఓటర్ హక్కులు ప్రమాదంలో లేవని స్పష్టం చేశారు. ముస్లింల పౌరసత్వం, ఓటు హక్కులపై ముప్పు ఉందనడం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రచారం మాత్రమేనని వ్యాఖ్యానించారు. देखिए, बिहार की जनता ने सुशासन की निरंतरता के लिए, सुशासन की कंटिन्यूटी के लिए जो है वो जनादेश दिया है, और ऐसे हालात में जनादेश दिया है जब जो है वो कांग्रेस पार्टी और कांग्रेस के चतुराई के चक्रव्यूह में फंस करके जो है वो आरजेडी और तेजस्वी जी जो है वो मतदाताओं में जो है वो भय और भ्रम का जो है वो भंवर जाल फैलाने में लगे हुए थे। लेकिन लोगों ने जो है वो बम्पर वोटिंग के जरिए जो है वो बम्पर विक्ट्री का जो सबक और संदेश दिया है वो उन तमाम लोगों के लिए है जो जनतंत्र को जो है वो अराजकता के जरिए जो है वो बंधक बनाने की कोशिश करते रहे हैं, या जो मतदाताओं को जो है हतोत्साहित करने में लगे रहे हैं। वो एक निरंतर संवैधानिक प्रक्रिया है, कंटिन्यूअस जो है वो जो कॉन्स्टिट्यूशनल प्रोसेस है,
और कोई भी सरकार रही हो, वो जो मतदाता सूचियां हैं उनके शुद्धिकरण की प्रक्रिया वो सरकार, चुनाव आयोग उसमें करता रहा है और इसमें भी वो हो रहा है। इस SIR के माध्यम से मैं PTI आपके माध्यम से ये कहना चाहता हूं कि किसी भी मतदाता की जो है वो मताधिकार पर खतरा नहीं है। और ख़ासतौर से मुसलमानों को लेकर के इस पे जो सांप्रदायिक तड़का लोग लगा रहे हैं, मैं स्पष्ट करना चाहता हूं कि भारतीय मुसलमानों की न नागरिकता खतरे में है, न मताधिकार खतरे में है SIR के जरिए। ये उसी तरह का भ्रम पैदा करने की कोशिश हो रही है जैसे CA को लेकर की गई थी। उसमें जो है वो CA भी लागू हो चुका, किसी की भी जो है वो नागरिकता खतरे में नहीं हुई है, न नागरिकता खत्म हुई है। इसीलिए जो है वो ये मतदाता जो सूचियों के शुद्धिकरण का अभियान है, ये जो वैध मतदाता हैं उनकी सुरक्षा और जो अवैध मतदाता हैं उनकी समीक्षा और उनकी सफाई के लिए है। జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా, పెద్దరేవల్లి నుండి దేవునిగుట్ట తండా వరకు R&B విభాగం చేపట్టిన 1 కిలోమీటర్ BT రోడ్డు పనులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టిపై నేరుగా డాంబర్ పోసి గట్టిపడేలా వదిలేయడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాలతో గ్రామస్తులు కాంట్రాక్టర్ను విమర్శిస్తున్నారు. రోడ్డు భద్రతకు ముప్పు ఏర్పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాచిపేట మండలంలోని అవంచ గ్రామంలో గిట్టుబాటు ధర లేక నిరాశకు గురైన రైతు తన 3 ఎకరాల పత్తి పంటకు నిప్పంటించాడు. పంటకు సరైన ధర అందక, పైగా కూలీల ఖర్చులు భరించలేక చివరికి దారుణ నిర్ణయం తీసుకున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పంట పండించడం ఒక యజ్ఞమని, దాన్ని అమ్మడం మాత్రం ప్రభుత్వ సహకారం లేక కష్టమైపోయిందని, సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు కోరాడు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.